స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మన దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడా నిర్భయ ఘటన అతలాకుతలం చేసింది. భారతదేశంలో మహిళలను ఇంత చీప్గా చూస్తారా అని ప్రపంచమే అసహ్యించుకునేలా జరిగిన ఆ ఘటనను మనం ఎప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత నిర్భయ చట్టం కూడా వచ్చింది. అత్యాచార ఘటనల్లో ఆధారాలు సమర్పిస్తే చాలు డైరెక్ట్గా ఉరిశిక్ష విధిస్తున్నాయి న్యాయస్థానాలు. మహిళా భద్రత మీద అంతటి కఠినమైన చట్టాలు తీసుకురాక తప్పలేదు. మరి ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మానవ మృగాలు చేసిన పనికి చివరికి వారు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఈ 2 ఘటనలు దేశంలోని ప్రతి ఒక్కరిని కదిలించాయి, కన్నీళ్లు పెట్టించాయి. ఇక మానవ రూపంలో ఉండే రాక్షసులు మన దేశంలోనే కాదు, ప్రతి చోట ఉంటూనే ఉంటారు. ఇలాగే శ్రీలంకలో దేశాన్ని ఒక ఊపు ఊపిన ఘటన ఉంది. అదే శివలోగనాథన్ విద్యా రేప్ కేసు. ఎంతలా అంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా స్టోరీ కూడా కాస్తంత లింక్ ఉంటుంది. కానీ అసలు ఆ అమ్మాయికి జరిగిన సంఘటనకి వాస్తవానికి సంబంధమే ఉండదు. కానీ విధి వైపరీత్యం. ఆ సమయంలో ఆ అమ్మాయే అక్కడ ఉండటం వలన ఇది జరిగిందేమో. నిజంగా ఇది దురదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో వేరే దేశంలో ఉన్న మాఫియా శ్రీలంకలో మారుమూల గ్రామంలో ఉన్న అమ్మాయిపై కన్నేసింది. ఇదంతా తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ స్టోరీ వినాల్సిందే. ఆమెకు న్యాయం చేయాలని ఏకంగా దేశం మొత్తం హర్తాలు నిర్వహించింది. ప్రధానమంత్రి నుంచి మంత్రుల వరకు మీడియా ముందుకు రావాలంటే వణికిపోయారు. మన దగ్గర అయితే పోలీసులు సీరియస్గా నిజాయితీగా పనిచేసి శిక్ష వేయించారు. కానీ శ్రీలంకలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ విద్య కథను తెలుసుకోవాల్సిందే. విద్య నవంబర్ 2, 1996లో పుట్టింది. జాఫ్నా అనే ప్రాంతంలోని మంకుల అనే గ్రామంలో వారి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఒక చెల్లెలు, ఒక అన్న ఉన్నాడు. మంకులంకు 2 కిలోమీటర్ల దూరంలోని స్కూల్లో విద్య చదువుకుంటుంది. అయితే జాఫ్నా ప్రాంతంలో సివిల్ వార్ రావడంతో విద్య కుటుంబం కొలంబో వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ మంకులం గ్రామానికి వచ్చేశారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత కొలంబో వెళ్లి మంచి యూనివర్సిటీలో మెడిసిన్ చదవాలని విద్య చాలా ఆశపడింది. చదువులో చురుకు కావడంతో విద్య అన్నయ్య కూడా చాలా ప్రోత్సహించేవాడు. తనకు చదువు రాకపోయినా మా చెల్లెలు డాక్టర్ అయితే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాడు. సరిగ్గా సెకండ్ ఇయర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది. అప్పటికి విద్య వయసు 18 ఏళ్లు. ప్రతిరోజు తను 2 స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్లేది. అక్కడ 12వ తరగతి వరకు స్కూల్ అనే పిలుస్తారు. మే 13, 2017న విద్య ఉదయాన్నే 7:30కు స్కూల్కు బయలుదేరింది. అయితే తనతో పాటు వచ్చే 2 అమ్మాయిలు ఆ రోజు స్కూల్కి రాలేదు. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి జ్వరం వచ్చింది. దీంతో విద్య తన అన్నయ్య నిశాంతన్ ఆమెను బైక్ మీద స్కూల్లో దింపుతాడులే అని వెయిట్ చేసింది. కానీ అక్కడ కూడా దురదృష్టమే. ఆ రోజు నిశాంతన్ బయటికి వెళ్లిపోయాడు. దీంతో స్కూల్కు లేట్ అవుతుందని ఒంటరిగా విద్య సైకిల్ మీద స్కూల్కు బయలుదేరింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్కూల్ ఉంటుంది. 3 గంటల వరకు ఇంటికి చేరుకునే విద్య ఇంకా రాలేదు. దీంతో నిశాంతన్ తన తల్లిని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. అసలు ఆ రోజు స్కూల్కే రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. ఏం జరిగిందో అని నిశాంతన్ తల్లి భయపడిపోయింది. దగ్గరలోని చెక్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. పైగా వెటకారమాడారు. 18 ఏళ్ల అమ్మాయి ఇంటికి రాలేదంటే లేచిపోయి ఉంటుందని అవమానించారు. దీంతో నిశాంతన్ గుండె రగిలిపోయింది. ఊళ్ళో ప్రతి ఇంటిని వెతికారు. విద్య కనిపించిందేమో అని ప్రతి చోట వెతికారు. ఈలోపు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అక్కడున్న మహిళా ఎస్ఐ ఫిర్యాదు తీసుకుంది. కానీ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టలేదు. సామాన్యులకు ఉపయోగపడని పోలీసులు ఎందుకు, జీతాలు లంచాలు తీసుకుని దర్జాగా బతుకుతారా అంటూ విద్య అన్నయ్య పోలీసులతో గొడవ పడ్డాడు. కానిస్టేబుల్ బెదిరించడంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. ఊళ్ళో వారి సాయంతో ఉదయం 5 గంటలకే సెర్చింగ్ మొదలు పెట్టాడు. అయితే విద్య ఇంట్లో 2 కుక్కలున్నాయి. విద్యకు అవంటే ప్రాణం. వాటిని కూడా తీసుకొని స్కూల్కి వెళ్లే ప్రతి రోడ్డును వెతికాడు. అక్కడే మెయిన్ రోడ్ మీద నుంచి కొద్ది దూరం వెళ్ళగానే ఒక కుక్క విద్య ఆనవాళ్లను పసిగట్టింది. ఆ తర్వాత 2వ కుక్క కూడా పసిగట్టి వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. ఇక ఆ రోడ్లో బురద ఉండి సరిగ్గా రోడ్డు కూడా లేదు. కుక్కలు పరిగెడుతూ ఉంటే వాటి వెనుక నిశాంతన్ కూడా పరిగెట్టాడు. అవి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పాడుపడ్డ భవనం దగ్గరకు తీసుకెళ్లాయి. ఆ బిల్డింగ్ చూడగానే నిశాంతన్కు అప్పటికప్పుడే జరగరానిది జరుగుంటుందేమో అని భయపడ్డాడు. అక్కడికి వెళ్లాలంటేనే వణికిపోయాడు. కానీ కుక్కలు ఆగలేదు. అప్పటికే ఆ బిల్డింగ్లోకి చొరబడ్డాయి. గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఇక నిశాంతన్ కూడా ధైర్యం చేసి బయలుదేరాడు. బిల్డింగ్కు కాస్త పక్క నుంచి వెనుక వైపుకు వెళ్ళాలి. అక్కడే ఉంది విద్య.
ఆ సీన్ చూసి నిశాంతన్ ఒక్కసారిగా వణికిపోయాడు. విద్య శరీరం నగ్నంగా ఉంది, అక్కడ పడిపోయి ఉంది. నిశాంత్ చూడలేక బోరున విలపించాడు. అతని తల్లి కూడా పరుగున వచ్చింది. విద్య 2 కాళ్లను 2గా చీల్చి ఆ పక్కనే ఉన్న చెట్లకు తాళ్లతో కట్టేసి ఉంచారు. విద్య టైతో ఆమె చేతులను కట్టేసి ఉంచారు. విద్య శరీరం అంతా గాయాలై శవమై పడుంది. తన చెల్లిని ఆ స్థితిలో చూసిన నిశాంతన్ పోలీసులకు ఫోన్ చేశాడు. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. వస్తున్నామని చెప్పినా ఎవ్వరూ రాలేదు. ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోకపోవడంతో కొలంబోలోని ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ 119కు కాల్ చేసి తన బాధను చెప్పుకున్నాడు నిశాంతన్. అప్పుడు తీరిగ్గా చేరుకున్నారు పోలీసులు. ఆ వార్త మీడియాలో దావాణంలా వ్యాపించడంతో పోలీసులు స్పెషల్ టీమ్స్ను పెట్టి వెతికారు. అయితే కొలంబోకి చెందిన స్విస్ కుమార్ అక్కడ తిరిగాడని వాళ్ళు తెలుసుకున్నారు. దగ్గరలోని హోటల్స్లో విచారణ జరపగా అతన్ని అనుమానించి పట్టుకున్నారు. అతనితో పాటు మరో 2 కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇంతవరకు బాగానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు, ఎన్జీఓలు విద్యకు న్యాయం చేయాలని రోడ్ల మీదకు వచ్చారు. ఇక ఇటు విద్య ఊరికెళ్లే హైవేపై ప్రజలు ఆందోళన చేశారు. ఇటు స్విమ్ కుమార్ ని మరో 2 పోలీసులు ఎంక్వైరీ చేయగా మరో 5 పేర్లు బయటపడ్డాయి. అంతేకాదు దారుణంగా విద్యను రేప్ చేస్తుండగా తీసిన వీడియోలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. కానీ అసలు విషయాలు తెలిసి పోలీసులు కూడా వణికిపోయారు. అసలు విషయం ఏంటంటే స్విట్జర్లాండ్కు చెందిన మాఫియా దీని వెనక ఉందని పోలీసులు తేల్చారు. నిజంగా ఇది షాకింగ్ న్యూస్. ఆసియాకు చెందిన అమ్మాయిని అనుభవిస్తూ ఉండగా లేదంటే రేప్ చేసిన వీడియోని పంపితే 20 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారట. దీంతో స్విస్ మాఫియా ఆదేశాల మేరకు స్విస్ కుమార్ రంగంలోకి దిగాడు. అతని అసలు పేరు మహాలింగం శశికుమార్. కానీ అతడు స్విట్జర్లాండ్కు సరదాగా వెళ్లి వస్తూ ఉంటాడు. దీంతో ఫ్రెండ్స్ అంతా కూడా స్విస్ కుమార్ అని పేరు పెట్టారు. అక్కడి మాఫియా చెప్పినట్లు శ్రీలంకలో దందాలు నడుపుతాడు స్విస్ కుమార్. దీంతో ఇతడినే A1గా చేర్చిన పోలీసులు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. అసలు కథ ఎక్కడ నుంచి మొదలైంది? ఈ సంఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. అయినా సరే కేసు ముందుకు కూడా కదలలేదు, వదిలేశారు. స్విస్ మాఫియా దగ్గర భారీ లంచాలు తీసుకొని విచారణను అటకెక్కించారు. అయితే మీడియా ఈ కేసును వదలలేదు. ఇటు ప్రజలు, నాయకులు కూడా విద్యకు న్యాయం ఆలస్యమవుతుందని ఆందోళన చేస్తున్నారు. దీంతో కేసును ప్రభుత్వం స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఆ కేసును సిట్కు అప్పగించింది. ఆ తర్వాత కూడా కేసు విచారణ మందగించింది. ఛార్జ్ షీట్ను దాఖలు చేసిన తర్వాత కోర్టుకు ఆధారాలు సమర్పించలేదు. అయితే జాఫ్నా ఐజీ లంచాలు మేసి కింది స్థాయి అధికారులను ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేవారు. పోలీసులు స్థానికుల ఒత్తిడితో విచారణ జరుపుతున్న వారికి వేరే పనులు అప్పజెప్పేవారు. దీంతో సిఐడి బాస్ భయానికి అందరూ నెమ్మదిగా పనిచేసేవారు. ఈ లోపు అనారోగ్యంగా ఉందని హాస్పిటల్లో జాయిన్ అయిన స్విస్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా అతని కోసం పోలీసులు వెతకటం మొదలుపెట్టారు. అయితే అతను 2 రోజుల తర్వాత మంత్రి విజయలంక మహేశ్వరన్ బంధువుల గెస్ట్ హౌస్ లో దాక్కొని ఉన్నాడని సమాచారం రాగా పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. దీంతో విద్య కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొలంబో యూనివర్సిటీ వీసీ మీద కూడా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మరోసారి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంత చేసినా దాదాపు 12 మందిని 2 ఏళ్లలో ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో అసలు పోలీసులను ఎందుకు బదిలీ చేస్తున్నారు, విద్యా కేసుని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మీడియా ఏకిపారేసింది. అంతేకాదు విద్య కేసు నీరుగార్చడం వెనుక ప్రభుత్వం పెద్దనున్నారని కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రజలు. స్విస్ మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు విద్య తల్లి న్యాయం కావాలి అని నిరాహార దీక్షకు దిగింది. దీంతో విద్యార్థులు, నాయకులు, ప్రజలు, కూలీలు మొత్తం ఏకమయ్యారు. అంటే ఆల్మోస్ట్ దేశం మొత్తం ఏకమైపోయారు. దేశంలోని ప్రతి రోడ్ను బ్లాక్ చేశారు. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లోని సిన్సియర్ ఆఫీసర్స్కు ఈ కేసును అప్పగించారు. అప్పటి నుంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కొలంబో నుంచి 8 మంది జాఫ్నాకు చేరుకున్నారు. అంటే విద్య ఉండే దగ్గర ఊరన్నమాట. వారిని స్విస్ కుమార్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఎక్కువగా నిర్మానుష్యంగా ఉండే గ్రామాలను వెతికారు. చాలా ఉన్నా కూడా అమ్మాయిలు ఒంటరిగా దొరికే ఏరియాల కోసం ఎంచుకోవాలనేది వారి ప్లాన్. అయితే రోడ్డు మధ్యలో చుట్టూ ఎటువంటి గ్రామాలు లేని మంకులాకి దూరంగా ఉన్న స్కూల్ని గమనించారు. అదే విద్య చదువుతున్న స్కూల్. ఆ స్కూల్ నుంచి అమ్మాయిలు ఒంటరిగా వస్తే కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి దానిని వీడియో తీయాలి అనేది ప్లాన్. అలా వీడియో తీయాలని తన టీంకు చెప్పాడు స్విస్ కుమార్. దాదాపుగా 2 రోజులు స్కూల్కి వెళ్లే దారులన్నీ కాపలా కాశారు. 3 లేదంటే ఎక్కువ మంది అమ్మాయిలు రావడం చూసి స్విస్ కుమార్ గ్యాంగ్ బయటపడింది. ఒకరికంటే ఎక్కువ ఉంటే దొరికిపోతామని భయపడ్డారు. ఒక్కరే ఉంటే ఎత్తుకురావాలనుకున్నారు. అయితే ఆ దారిలోనే కొద్ది దూరంలో ఒక పాడుపడ్డ బంగళా కూడా ముందే ఎంచుకున్నారు. సరిగ్గా మే 13, 2015 ఉదయం 7:30కు విద్య ఒంటరిగా సైకిల్ మీద వస్తుంది. అదే తన 2 ఫ్రెండ్స్ ఆ రోజు రాలేదు. వచ్చి ఉంటే విద్య బ్రతికేది.
ఒకవేళ తన అన్నయ్య వచ్చినా విద్య బ్రతికేది. కానీ ఈ రెండూ జరగలేదు. విధి తన తలరాత మార్చేసింది. విద్య ఒంటరిగా సైకిల్ మీద వస్తోంది. చుట్టూ కాస్త ఎత్తైన చెట్లున్నాయి. వర్షాకాలం కావడంతో అంతా పచ్చగా ఉంది. విద్య ఒంటరిగా రావడం చూసి ఆ అమ్మాయిని ఎత్తికెళ్లాలని ఫిక్స్ అయిపోయారు. ఇక విద్య రావడం చూసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వీడియో తీయమని చెప్పి స్విస్ కుమార్ హోటల్కు వెళ్లిపోయాడు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా వెళ్లిపోయాడు. మొత్తం 7 విద్యను ఎత్తుకెళ్లారు. సైకిల్ ని కొంత దూరం తీసుకెళ్లి పొదల్లో పడేశారు. బ్యాగ్ను కూడా వారితో పాటే పాడుబడ్డ బంగళాలోకి తీసుకెళ్లి దారుణంగా 5 రేప్ చేశారు. ఇక మరో 2 2 ఫోన్లతో వీడియో తీశారు. దాదాపుగా 5 గంటల పాటు రేప్ చేసి వీడియోను తీశారు. కదలకుండా ఉండేందుకు 2 కాళ్లను దగ్గరగా ఉన్న చెట్లకు కట్టేశారు దుర్మార్గులు. అరవకుండా నోట్లో కర్చీఫ్ కుక్కి ఆమె టైతోనే చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. ఆ తర్వాత చేయాల్సినంత చేసి ముక్కు మూసి చంపేశారు. గిలగిల కొట్టుకొని చనిపోయాక అందరూ కొద్ది దూరం నడిచి వెళ్లి దూరంగా ఉన్న వాహనాల్లో డైరెక్ట్గా కొలంబోకి చేరుకున్నారు. అయితే అదే రోజు అనుమానంగా తిరుగుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ యజమాని వారిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో అరెస్టులు తొందరగానే జరిగాయి. కానీ విద్యకు న్యాయం చాలా ఆలస్యంగా జరిగింది అని చెప్పవచ్చు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా జాఫ్నా హైకోర్టు దాదాపుగా 3 ఏళ్ల తర్వాత 2017 సెప్టెంబర్ 27న తుది తీర్పునిచ్చింది. ఇందులో కూడా తమకు కావలసిన వారిని పోలీసులు తప్పించారని విద్య తల్లిదండ్రులు, ప్రజలు ఆరోపించారు. ఎందుకంటే A1గా ఉన్న స్విస్ కుమార్ పై ఆధారాలు లేవని కోర్టు నిర్దోషిగా వదిలేసింది. అతనితో పాటు A7గా ఉన్న మరో వ్యక్తిని కూడా కోర్టు వదిలేయడం విమర్శలకు దారితీసింది. ఇక మిగతా 6 మరణశిక్ష విధించింది జాఫ్నా హైకోర్టు. ఆ రోజున భారీగా పోలీసుల బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితులను కోర్టుకు తరలించారు. ఇక తీర్పు తర్వాత కూడా ప్రజలు వారిని ఏమైనా చేస్తారనే భయంతో వందలాది మంది ఆర్మీని మోహరించి భద్రంగా మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. అంతలా వారిపై జనం కక్ష కట్టి ఉన్నారు. ఇలా విద్య కేసు శ్రీలంకను వణికించింది. కానీ పూర్తి న్యాయం మాత్రం నా కూతురికి దక్కలేదు అని నిశాంతన్ తల్లి కోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మరి శివలోకనాథన్ విద్యకు ఏ మాత్రం న్యాయం జరిగింది అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.